పూలదండలు వేసి ఊరేగిస్తారు. కాల్చి చంపుతారు. నిజంగా చంపేస్తారంట? ఆ భయం లేదులే అమ్మా. వాడు పోలీసులు కాళ్ళు పట్టుకుని ప్రభుత్వానికి సలాం కొట్టాడు. నేను నమ్మను. అలాంటి నీచపు పని ఆయన ఎన్నడూ చేయడు. ఆహా, ఇదిగో ఈ పేపర్ చూడు. యువతల క్విట్ ఇండియా విప్లవం, అవతల నౌకాదళంలోనూ సైన్యంలోనూ తిరుగుబాటు, వీటితో తెల్లవాళ్ళు జడిసిపోయారు. విప్లవకారులని నిర్లక్ష్యం చేసి మితవాద నాయకులతో రాజీకి రాయబారాలు ప్రారంభించారు. దాంతో ఉద్యమం చప్పబడిపోయింది. రాజు లాంటి వాళ్ళకి విప్లవం మీదే విశ్వాసం సన్నగిలింది, ప్రాణాల మీద తీపి పెరిగింది. వీడు మరొక మెట్టు దిగజారి తను చేసిందంతా తప్పను లెంపలు వాయించుకుని ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇస్తానని ఒప్పుకుని మరీ బయటపడ్డాడు. ఇవన్నీ ప్రభుత్వం కల్పించిన కథలు కాదు. తన కోసం కోటేశు లాంటి అమాయకులు ప్రాణాలు అర్పిస్తే వీడు తన ప్రాణాల కోసం తోటి వాళ్ళ రహస్యాలన్నీ బయటపెట్టి ఉద్యమానికి ద్రోహం తలపెట్టాడు. అబద్ధం. కళ్ళు పెట్టుకుని ఆ పేపర్లో రాసింది ఏమిటో ఒక్కసారి చదువు. ఈ రొచ్చుగుంట పత్రిక రాసింది మీరు నమ్మారు. ప్రజా ఉద్యమాలను చీల్చడానికి, ప్రజలను తప్పుదారులు పట్టించడానికి నాయకుల మీద బురద జల్లడం ఇలాంటి పత్రికలకు మామూలే. ద్రోహి ద్రోహి అన్నారు. నీకెందుకు ఆ బాధ? వాళ్ళు అన్నందుకు కాదు, మీరు నమ్మినందుకు. నేను దేన్ని గుడ్డిగా నమ్మను. వీరి పత్రాల గురించి కలెక్టరే స్వయంగా చెప్పాడు. కలెక్టర్ తెల్లవాళ్ళ జీతపరాలకు అమ్ముడుపోయిన ఉద్యోగి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన ద్రోహి కాదు, అన్నవాళ్లే ద్రోహులు. ఎంత ఇది? దేశంలో గొడవలు ఇంట్లోకి తెచ్చి పెట్టుకుని మీ ఇద్దరు తగాదా పడతారేమిట్రా? కొట్టనివ్వండి అత్తయ్య. కొట్టి నా నోరు మూయించగలరు గాని నిజాన్ని మూసిపెట్టలేరుగా. ఆయన ద్రోహి కాదు కాదు కాదు.